విత్ ఆర్జే అనూష. రేడియో సిటీ నువ్వు నేను సినిమాలో ఇవాల్టి సినిమా రేస్ 2. ఈ సినిమాని డైరెక్ట్ చేసింది అబ్బాస్ ఇంకా ముస్తాన్. ఈ సినిమాలో ఎందరో గొప్ప నటులు నటించడం జరిగింది. సైఫ్ అలీ ఖాన్, జాన్ అబ్రహం, దీపికా పడుకోనే, అనిల్ కపూర్, జాక్లిన్ ఫెర్నాండెస్, అమీషా పటేల్, బిపాషా బాసు వంటి వారు ఎందరో. ఈ సినిమాకి మ్యూజిక్ విషయానికి వస్తే సాంగ్స్ అయితే ప్రీతం ఇంకా యో హనీ సింగ్ అందించారు. మరి బ్యాక్గ్రౌండ్ స్కోర్ సలీం సులేమాన్ అందించినారు. 25th January 2013 రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకుల మనసు దోచుకుంది అనడంలో సందేహమే లేదు. ఈ సినిమాలో అద్భుతమైన పాటలుంటాయి. పార్టీ ఆన్ మై మైండ్, లట్ లగ్ గయి అనే సాంగ్ కూడా చాలా చాలా బాగుంటది. మొత్తానికి చూసుకుంటే ఈ సినిమాలో ఆల్మోస్ట్ 11 పాటలున్నాయి. మరి సినిమా విషయానికి వచ్చేసరికి ఇన్ సైప్రస్ ఒక కాంట్రాక్ట్ కిల్లర్ అయితే యెల్లో కలర్ ల్యాంబర్గిని ఫ్యూయల్ ట్యాంక్ ని షూట్ చేస్తారు సో దట్ అది బ్లాస్ట్ అవుతుంది. అలా కొన్ని నెలల తర్వాత ఒక దొంగతనం చోటు చేసుకుంటది. యూరోపియన్ ప్రింటింగ్ ప్లేట్స్ దొంగిలించబడతాయి. ఒక క్రూక్డ్ బిజినెస్ మ్యాన్ రణ్వీర్ సింగ్ ఒక క్యాసినో ఓనర్ అయినటువంటి విక్రమ్ తాపర్ ని కలుస్తారు. కలిసి ఆ ప్లేట్స్ ని ఆయనే దొంగిలించారు అని అంటారు. అండ్ తాపర్ కి ఒక ఆఫర్ ఇస్తారు. 1500 million కరెన్సీని ఎక్స్చేంజ్ చేయాలనుకుంటారు ఫర్ 500 million ఇన్ రియల్ బ్యాంక్ నోట్స్. తాపర్ దానికి ఒప్పుకుని వాళ్ళ ఫ్రెండ్ అర్మాన్ మాలిక్ దగ్గర డబ్బుని తీసుకుంటారు. అర్మాన్ మాలిక్ ఒక పవర్ఫుల్ డాన్ అండ్ అతను ఒక లీడర్ కూడా పవర్ఫుల్ టర్కిష్ మాఫియాకి. ఇదంతా జరగాక తర్వాత రివీల్ అయిన విషయం ఏంటంటే రణ్వీర్ అసలు ఆ ప్లేట్స్ ని దొంగతనమే చేయలేదు అండ్ తను తాపర్ ని చీట్ చేశాడు అని. అర్మాన్ డబ్బు తిరిగి ఇవ్వలేక చాలా అతి కష్టం మీద తాపర్ కున్న 5 కెసినోస్ కంట్రోల్ అర్మాన్ కి ఇస్తారు. రణ్వీర్ ఇంకా అర్మాన్ కలిసి ఈ హోల్ స్కామ్ ని ప్లాన్ చేస్తారు. అయితే వాళ్ళిద్దరూ రణ్వీర్ యొక్క చైల్డ్హుడ్ ఫ్రెండ్, అంటే ఆయన ఒక రిటైర్డ్ పోలీస్ ఇన్స్పెక్టర్ రాబర్ట్ అన్నమాట, ఆర్డి అని పిలుస్తారు, అతని ద్వారా కలుస్తారు. అండ్ రణ్వీర్ డెలివర్స్ తాపర్స్ క్యాసినోస్ ఫర్ 500 million టు అర్మాన్ బై టేకింగ్ 10% ఫ్రమ్ ఇట్. సెట్ కదా అసలు. అయితే ఇదిలా ఉండగా రణ్వీర్ అర్మాన్ యొక్క స్టెప్ సిస్టర్ అయినటువంటి అలీనాని కలుస్తారు అండ్ గ్రాడ్యువలీ ఆమెకి అట్రాక్ట్ అవుతారు. రణ్వీర్ అర్మాన్ గర్ల్ ఫ్రెండ్ అయినటువంటి ఒమిషాస్ వాలెట్ లో చనిపోయిన తన వైఫ్ ఫొటోస్ చూస్తారన్నమాట, సోనియాది. అండ్ మెల్లగా తనకి క్లోజ్ అయ్యి తనకి కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తారు. అండ్ రణ్వీర్ చెప్తాడు ఆర్డీకి, అదే తన చైల్డ్హుడ్ ఫ్రెండ్ కి, తను అర్మాన్ ని బ్యాంక్రప్ట్ చేయాలి అనుకుంటున్నారని. ఎందుకంటే అర్మాన్ మరియు తాపర్ వాళ్ళిద్దరూ కూడా సోనియా యొక్క చావుకి కారణం అని చెప్పేసి అంటారు. సో ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లి చూస్తే రణ్వీర్ అండ్ సోనియా తన వైఫ్, తను ప్రెగ్నెంట్, వాళ్ళు సిప్రస్ లో ఉండేవారు. సోనియా వాళ్ళ సిస్టర్ తానియా వాళ్ళని బ్యాంకాక్ రమ్మని పిలుస్తారు. ఆన్ ద వే రణ్వీర్ సోనియాకి చెప్తారు దట్ కొన్ని సేవింగ్స్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయాలి అని చెప్పేసి. తనకు అసలేం తెలీదు అక్కడ అసన్ లుకింగ్ అరౌండ్ అవుతుంది అని చెప్పేసి. రణ్వీర్ ఆస్క్స్ హర్ టు సిట్ ఇన్ ద కార్ కామ్ గా. తనేమో బ్యాంక్ కి వెళ్తారు. అండ్ స్టార్టింగ్ లో చెప్పాను చూసారా, ఒక యెల్లో కలర్ ల్యాంబర్గిని ఒక ఫ్యూయల్ ట్యాంక్ ని కాల్ చేస్తారు అని చెప్పేసి. ఆ కార్ లో సోనియా ఉంటది అండ్ షీ డైస్. రణ్వీర్ అతన్ని చేస్ చేస్తాడు గాని మిస్ అయిపోతాడు అన్న టైంలో ఎలా అయినా పట్టుకుని అతన్ని చంపేస్తాడు. అప్పుడు ఒమిషా చెప్తది తనెవరో కాదు, సోనియా వాళ్ళ సిస్టర్ తానియా మార్టన్ అని చెప్పి. కానీ ఆ తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఆమె సోనియా సిస్టర్ తానియా కాదు. ఇదంతా కూడా అర్మాన్ ఒక నాటకం ప్లే చేశాడు అని. జస్ట్ నో రణ్వీర్స్ ట్రూ ఇంటెన్షన్స్. మరి రణ్వీర్ గురించి అన్ని తెలిసిపోయాక అర్మాన్ రణ్వీర్ ని చంపేస్తాడా, లేదు అంటే ఆ తర్వాత ఏమై ఉంటది? ఇదంతా తెలుసుకోవాలంటే సినిమా ఒకసారి మనం రిపీట్ చేసుకోవాల్సిందే. అదప్ప నువ్వు నేను సినిమాలో ఇవాల్టి సినిమా రేస్ 2.